హాయ్! వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ వ్లాగ్స్. సింపుల్ శాండ్విచ్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఒక ఆనియన్ తీసుకొని ఇలా వెజిటబుల్ కట్టర్‌లో వేసుకోవాలి. ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. 1 టమాటో కూడా ఇలా ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. నైఫ్‌తో అయినా ఫైన్ చాపింగ్ చేసుకోవాలి. ఇలా మీకు చూపించడం కోసం 1 బౌల్‌లో వేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే వెజిటబుల్ కట్టర్‌లో అయితే ఒకేసారిగా టమోటో, ఆనియన్స్ 2 మొత్తం మిక్సడ్ అందులోనే చేసేసుకోవచ్చు. ఇలా 1 ఆనియన్, 1 టమోటా వేసినాక కొత్తిమీర వేసి, అందులో పల్లీల పొడి 3 స్పూన్స్ వేస్తున్నాను. పల్లీల పొడి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది పల్లీల పొడి వేచి పొడి చేసుకోవాలి. కొంచెమే సాల్టు, ఆల్రెడీ బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ ఆల్రెడీ ఉంటది. కొంచెం షుగర్ అండి. ఒక టేస్ట్ కోసం అనేది ఇలా వేసి బాగా కలపాలి. బాగా కలిపి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టేయాలి. కలిపినప్పుడు తెలిసిపోతుందండి. ఎందుకంటే అది కొంచెం ఇట్లా దగ్గరగా రావాలి. పల్లీల పొడి వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బ్రౌన్ బ్రెడ్ మోస్ట్‌లీ నేను బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తాను. హెల్త్‌కి మంచిది. సో, ఇలా బ్రౌన్ బ్రెడ్‌కి ఇలా వేసి బాగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసే దానివల్ల బాగా స్టిక్ అయితుంది. దీన్ని ఒక ప్యాన్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఓవెన్‌లో కూడా చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఓవెన్, ఎలక్ట్రికల్‌వి అవాయిడ్ చేయండి. ప్యాన్ మీద అయితే ఫాస్ట్‌గా అయిపోతుంది. బాగా ప్రెస్ చేయాలండి. ప్యాన్ మీద పెట్టిన తర్వాత కూడా ఫ్రైకి మీరు ఘీ కానీ, లేకపోతే బటర్ కానీ యూస్ చేయొచ్చు. అదర్‌వైజ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఆప్షన్ లేనప్పుడు. కానీ అన్నిటికన్నా నెయ్యి అయితే చాలా బావుంటుంది. ఇలా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా చూడండి. ఇది ఈవినింగ్ స్నాక్స్‌కైనా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా చాలా బావుంటుంది. ఇందులో పచ్చిమిర్చి, కారం ఏది యూజ్ చేయట్లేదు. స్పైసీ ఉండదు కాబట్టి ఎవరైనా తినొచ్చు. కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఇలా సైడ్‌కి శాండ్విచ్‌ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసే దానివల్ల తినడానికి ఈజీగా అవుతుంది. డైరెక్ట్ బ్రెడ్ అంటే కష్టమవుతుంది తినడానికి. అందుకే ఇలా కట్ చేసుకొని, ఇలా ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకొని మనం పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. తినడానికి కూడా వీలుగా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. ఒక్కొక్కసారి మార్నింగ్ ఇంత కటింగ్‌కి టైం లేదంటే కూడా మీరు ముందు రోజే ఈవినింగ్ కటింగ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాడొచ్చు. అదే మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ కూడా ఫ్రిడ్జ్‌లో ఇది 2, 3 డేస్ అయినా కూడా ఉంటుందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. శాండ్విచ్ అనేది ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. చాలా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.